హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ డ్రెస్సెస్ చూస్తున్నాము. పొద్దున్నే మా లైన్లోకి జ్యువెలరీ లైన్ ఇట్లా డ్రెస్సెస్ అయినా ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. మరియ పాప అయితే అన్నీ చూస్తుందనమాట, ఎప్పుడెప్పుడు అవి పీక్ పడేద్దామా అనేసి. ఈ డ్రెస్సెస్ అయితే టాప్ అండ్ బాటమ్ రెండు వచ్చాయన్నమాట. సో మంచి క్వాలిటీగా ఉన్నాయి అండ్ మంచిగా అనిపించాయి. ఇవే డ్రెస్సెస్ మీషోలో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా అక్కడ దాకా ఆర్డర్స్ పెట్టుకోవడం ఎందుకనేసి ఒక డ్రెస్ అయితే నేను తీసుకున్నాను. సో మంచిగా అనిపించినాయి డ్రెస్సెస్. సో నెక్స్ట్ వచ్చేసి మార్నింగే టిఫిన్ ఏమైనా తినాలనిపించింది. ఎప్పుడు నేను టిఫిన్ స్కిప్ చేసేసి అన్నమే తింటాను. ఇంకా ఆ రోజు నూడిల్స్ తినాలనిపించి ఇంకా నూడిల్స్ చేసుకుంటున్నాను. నాకు అంటే మసాలాలో వచ్చిన కారం సరిపోదండి. అందుకే నేను ఎక్స్ట్రాగా కారమైనా యాడ్ చేస్తాను, పచ్చిమిర్చి అయినా యాడ్ చేస్తాను అనమాట. సో దట్ అప్పుడు నాకు తినాలనిపిస్తుంది. లేకపోతే తీయగా అస్సలు మంచిగా అనిపించదు. సో ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఖచ్చితంగా. ఇంకా మిగతా వాళ్ళైతే అంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు కదా. సో నాకు అంత వెజిటేబుల్స్ తినాలనిపించదు. అవి ఎక్కువ కుక్ కాకుండా తినలేను నేను. మంచిగా బాయిల్ అయితేనే తినాలనిపిస్తుంది. ఇందులో ఒక ఎగ్ కూడా యాడ్ చేస్తున్నాను. సో నాకైతే నిజం చెప్పాలంటే డైరెక్ట్గా అట్లనే మంచిగా అనిపించింది. ఎగ్ వేసిన దానికంటే నార్మల్దే నాకు టేస్టీగా అనిపించింది ఎందుకో. సో ఒకప్పుడు ఎగ్స్ వేసుకొని మంచిగా తినేదాన్ని, కానీ ఇప్పుడు ఈ మధ్యలో మొత్తమే తగ్గించాను అనమాట ఎగ్స్ ఈ నూడిల్స్లో వేసుకోవడం. అండ్ బయట తీసుకొచ్చుకునేటివి కూడా అంత టేస్టీగా అనిపించట్లేదు ఎగ్ది. ఆ చికెన్ నూడిల్స్ బాగుంటుంది ఎగ్ కంటే కూడా. సో ఇక్కడ అయితే ఇంకా ట్రై చేసామన్నమాట. కొంచెం ఆయిల్ తగ్గినట్టు అనిపించింది. ఇంకా ఆయిల్ లెస్గానే చేసుకుంటాను నేను ఎప్పుడైనా. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ అంటే ఎగ్ మంచిగా బీట్ చేసేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పక్కకు తీసుకోవాలి కదా. నేను ఏం చేశానంటే తర్వాత అనిపించింది పక్కకు నేను బాయిల్ కూడా చేయట్లేదు. అంటే నూడిల్స్ బాయిల్ చేస్తాం కదా, అది కూడా చేయలేదు. అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో మనం ఎగ్లో వాటర్ వేయం కదా. మళ్ళీ ఎగ్ సైడ్ అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి పక్కకు వాటర్లో ఇంకా నూడిల్స్ బాయిల్ చేస్తున్నాను. ఇట్లా నాకు టేస్ట్ అనిపించలేదండి. డైరెక్ట్గా చేసుకుంటేనే టేస్ట్ అనిపించింది. ఇంకా వేసేసుకొని మంచిగా 2 ప్యాకెట్స్ అంటే 2 తీసుకున్నాను కాబట్టి 2 ప్యాకెట్స్ నేను ఇది మసాలా అయితే యాడ్ చేశాను అనమాట. కొన్ని మసాలాలు చాలా టేస్టీగా వస్తాయి. ఈ పర్టిక్యులర్ నేను తీసుకున్న ఈ ఇప్పీలో మాత్రం అంత టేస్టీగా నాకు అనిపించలేదు. సో సో ఎంతమంది మీకు మ్యాగీ అంటే ఇష్టమా, హిప్పీ అంటే ఇష్టమా నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే రెండు సేమ్ అనిపిస్తాయి. బట్ ఎప్పుడు తీసుకోవడం మాత్రం ఇప్పియే తీసుకుంటాను, కొంచెం మసాలా బాగుంటుంది అనేసి. ఇంకా లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకా వేడిగా తినేసామన్నమాట. మంచిగా అనిపించింది. హలో గాయస్, గుడ్ ఈవినింగ్. సో మార్నింగ్ నుండి బ్లాగ్ అయితే పెద్దగా నేను ఏం షూట్ చేయలేదండి. సో నూడిల్స్ చేసుకున్నాను అంటే టిఫిన్కి. సో అమ్మ నేను మంచిగా తినేసాము. ఇప్పుడు కుక్కర్ విజిల్ వస్తుందేమో సౌండ్. దగ్గరనే ఉన్నాను, కుక్కర్ పక్కనే ఉన్నాను అనమాట. సో విజిల్ వస్తుంది. నేను ఏం చేసుకుంటున్నానంటే విజిల్ ఆగిపోయింది. సో నేను చేసుకుంటానంటే నేను నిన్నటి బ్లాగ్లో కూడా షేర్ చేస్తున్నాను కదండి, టమాటో రైస్ చేసుకున్నాను కుక్కర్లో అనేసి. నాకు రావడమే ఆలస్యం, నాకు ఎందుకో తెలియదు కుక్కర్లో చేసిన పలావ్స్ ఇవి చాలా నచ్చుతున్నాయి. సో సింపుల్ ప్రాసెస్, బట్ మనం కొంచెం మెయింటైన్ చేసుకోవాలి కదా. నేను కష్టపడి తగ్గానమాట. ఈ మాత్రం తగ్గడమే నాకు చాలా కష్టమైపోయింది. ఇప్పుడు ఇన్ని తింటూ మళ్ళీ తగ్గడం చాలా కష్టం. బట్ ఏం చేయాలో కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నాకు కొన్ని డేస్ అట్లనే ఉంటుందండి. సమ్మర్లో ఒక వారం, వింటర్లో ఒక వారం అట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ నా సిచ్యువేషన్ అది. సో నాకు తినాలనిపిస్తుంది, తింటున్నాను అంతే. మళ్ళీ ఏ టైంలో చెప్పాను కదా, నైట్ టైమ్స్ ఎక్కువ తినద్దు. తింటే ఖచ్చితంగా వెయిట్ పెరుగుతారు ఖచ్చితంగా, ఎవరైనా అంతే అండి. నైట్ టైమ్స్ మనం తక్కువ తినగలిగితే మంచిది. ఇంకొకటి వస్తుంది విజిల్. యాక్చువల్గా నేను ఫుల్ డైట్లో ఉన్నప్పుడు స్ప్రౌట్స్ అవి తినేదాన్ని. మెయిన్ అయితే చపాతి లేకపోతే గోధుమ రవ్వతోని ఏదో ఒకటి చేసుకునేదాన్ని. ఈ మధ్య నచ్చుతుంది కదా చేయడం, వచ్చింది సింపుల్ ప్రాసెస్. ఒక 5-10 మినిట్స్లో మనం కుక్కర్లో ఏదో ఒకటి రైస్ చేసేసుకోవచ్చు కదా. అందుకనేసి చేసుకుంటున్నాను. బట్ కంట్రోల్లో ఉండాలి అనేసి ఫిక్స్ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ నుండి మంచిగా ఏమన్నా హెల్దీ రెసిపీస్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను, నేను ఏమేమి తింటాను అనేసి. సో నేనైతే దాదాపు ఒక 15 కిలోస్ ఏమో తగ్గినట్టున్నానండి. వితౌట్ ఎనీ అంటే బయట నుండి కొత్తగా తెచ్చుకొని తినడాలు ఇవి ఏం లేవు. ఇంట్లో వాటితోనే హెల్దీగా తిని నేను తగ్గానమాట. సో
ఇప్పటి నుండి కొంచెం మెయింటైన్ చేయాలి, లేకపోతే మళ్ళీ ప్రేస్ చేస్తాం. ఇంకా లాస్ట్ విజిల్ ఇది వచ్చేస్తే మనం యాక్చువల్లీ నేను ఏం చేసుకుంటున్నాను అనేసి చెప్పలేదు కదా. సో ఎగ్ పలావ్ చేసుకుంటున్నాను, బిర్యానీ టైప్లో ఉంటుంది కదా. నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఈ రెసిపీ అయితే. ఆ రోజు నాకు బాగా నచ్చింది, అమ్మకు కూడా నచ్చింది అనేసి ఇంకా చేసుకొని తినాలని ఫిక్స్ అయిపోయి ఈ టైంలో చేసుకుంటున్నాం. ఈవినింగ్ టైంలో చలికాలం వేడివేడిగా తింటే బాగుంటుంది అనేసి తింటున్నాను అనమాట. సో నేను ఏం చేశానో చూపిస్తాను చూడండి. పర్టికులర్గా మనకు ఈ వింటర్ సీజన్లో వేడివేడిగా ఏదో ఒకటి తాగాలనిపించడం కానీ తినాలనిపించడం కానీ ఉంటుంది కదా. దాంట్లో ఇంకా ఎమ్మీ ఎమ్మీ రైస్లు ఇట్లాంటివి టేస్టీ ఫుడ్ తినాలనిపిస్తుంది కంపారిటివ్లీ సీజన్స్లో. సో వింటర్లో చాలా చాలా టేస్టీగా ఉన్న ఫుడ్స్ మనం ఆ హాట్నెస్ని ఎంజాయ్ చేస్తామండి. వేడివేడిగా ఉన్నదాన్ని మనం ఎంజాయ్ చేస్తాం కాబట్టి నాకైతే క్రేవింగ్స్ దారుణంగా వస్తాయి అన్నమాట. కంట్రోల్ నేను చేసుకోలేనంత వస్తాయి. ఇంకా కొన్నిసార్లు తినేసేయాలని నేను తింటూ ఉంటాను. ఇంకా ఊరికే మనం ఏం డైట్లు చేస్తాం, ఎప్పటికీ డైట్ చేయలేం కదా. సో అప్పుడప్పుడైనా మంచి మంచి ఇట్లాంటి ఫుడ్ అయితే ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. మంచిగా సూపర్గా కుదిరింది అసలు. మసాలా ఫ్లేవర్ ఎంత బాగా అనిపించిందో. పక్కన అది ఏదో కర్రీ అనమాట. ఆ కర్రీ వేసేసుకొని ఎగ్ బిర్యానీ అయితే మంచిగా తినేసాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో నా ఫేవరెట్ ఏంటంటే కందికాయలు అనమాట. ఈ కందికాయలు ఎప్పుడైనా మా అమ్మని తెమ్మని చెప్తాను నేను మార్కెట్ ఉన్నప్పుడల్లా. సో తీసుకొచ్చింది, ఇక్కడికి వెళ్తే తీసుకొచ్చింది అనమాట. ఇంకా అవి బాయిల్ చేసేసుకొని తినేసేయాలి. సో ఇవి వచ్చేసి ఏదో బీన్స్ అనమాట. అవన్నీ నేను ఒలుస్తున్నాను కర్రీ చేస్తానంటే. సో ఇవి అలసందకాయలు కాదండి, ఇవి బొబ్బరికాయలు అనమాట. సో ఇవి భలే ఉంటాయి, టేస్టీగా బాగుంటాయి అనమాట. నేను సీడ్స్ ఎక్కువగా తినను దేంట్లో, బట్ ఈ సీడ్స్ మాత్రం చాలా టేస్టీగా బాగుంటాయి. అండ్ ఈ సీజన్ పర్టికులర్గా ఉండేటి ఏంటి రేగు పండ్లు అనమాట. సో ఈ రేగు పండ్లు కూడా సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తింటూ ఉండాలి మనం. అది దేన్ని స్కిప్ చేయకుండా అన్నీ తింటే భలే మంచిగా అనిపిస్తుంది, అన్నీ తిన్నట్టు ఉంటుంది కాబట్టి ఇవి తిన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ కందికాయలు ఉన్నాయి కదా, ఇవైతే బాయిల్ చేసేసుకొని మంచిగా తిని ఇంట్లో ఎవరికి ఇష్టం ఉన్నా కూడా నాకే ఎక్కువ వేస్తుంది అమ్మ. సో ఇట్లా జరిగిందండి ఈ డే వచ్చేసి. ఈ సింపుల్ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్ గాయ్స్, లవ్ యూ గాల్.